మీ అందరికీ నమస్కారం అండి. మన ముందుగా మన సుభాష్ పత్రిజీ గారికి నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఖమ్మం అండి మాది. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ గార్ల అండి. గార్ల నుంచి ఈ మన మా యొక్క అమ్మాయి యొక్క హెల్త్ ఇష్యూ వల్ల ఖమ్మం రావాల్సి వచ్చింది. ఖమ్మంలో మా అమ్మాయి హెల్త్ ఇష్యూ కోసము పిరమిడ్ సెంటర్కి పోవాల్సి వచ్చింది. వేరే ఫ్రెండ్ ద్వారా పిరమిడ్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ మా అమ్మాయి క్లియర్ కావటం వల్ల మేము పిరమిడ్స్ తయారు చేయడం మొదలు పెట్టామండి. 2016 ఆగస్ట్లో మాకు పిరమిడ్ పరిచయం అయింది. మెడిటేషన్ ఇక్కడ కాస్మిక్ వ్యాలీ మెయింటైన్ చేసే సరోజ మేడం గారి ఖమ్మంలో 108 సెంటర్ ఉండేది. ఆ 108 సెంటర్కి వెళ్ళి మా అమ్మాయి చిన్న పిరమిడ్స్ అండి, అవి 108 పిరమిడ్స్ ఒకటే హాల్లో ఉన్నాయి. ఆ హాల్లో మా అమ్మాయిని కారులో పండబెట్టి వెనక సీట్లో పడుకోబెట్టి తీసుకుపోవాల్సిన స్టేజ్లో తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల ఒక 1 వీక్ లోపలనే మా అమ్మాయి ప్రాబ్లం స్లోగా క్లియర్ కావటం మొదలుపెట్టింది. అది మొదలుపెట్టినాక నేను సరోజా మేడం గారిని అడిగాను. అంతకుముందు ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో ఆయుర్వేదిక్ కానీ, నేచురోపతి కానీ, అల్లోపతి ప్లస్ ఇది చెట్ల మందులు, హోమియోపతి, ఇవన్నీ అయిపోయినాయండి. దేంట్లో కూడా క్యూర్ కాలేదు. చాలా సంవత్సరాలు సఫర్ పడ్డాం. బెడ్ రెస్ట్లోనే తగ్గుద్ది అని చెప్పని అన్నారు. లాస్ట్కి బెడ్ రెస్ట్లో కూడా తగ్గలేదు. ఆ టైం లోపల మనకు ఈ మెడిటేషన్ మా మాది గార్లనే ఒక అమ్మాయి, ఆమె ఆమె ప్రాబ్లం కూడా సేమ్. ఆ ప్రాబ్లం తగ్గించుకొని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని తీసుకొని ఆ సెంటర్కి తీసుకుపోవటం వల్ల ఆ రిజల్ట్ అనేది మేము చూడగలిగాము. నేను 30 సంవత్సరాలు ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ పరిచయం కాకముందు 30 సంవత్సరాల నుంచి సిమెంట్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ని నేను. స్టేట్ ఫస్ట్, నెలకు 1,00,000 బస్తాలు అమ్ముతా. ఆ టైం లోపలనే నాకు స్టేట్ ఫస్ట్ డీలర్లలో ఏ డీలర్కి కూడా ఈ మెడిటేషన్ గురించి పరిచయం లేదండి. ఆ టైంలో నాకు ఇది పరిచయం అయింది. నేను ధ్యానం చేయలేదు, మా అమ్మాయికి వచ్చిన రిజల్ట్ ద్వారా పిరమిడ్ తెప్పించుకుందామని, పిరమిడ్ కట్టిద్దామని చెప్పి మేము సరోజమ్మ గారిని అడగటం వల్ల ఇద్దరు ఇంజనీర్ల నెంబర్లు ఇచ్చారు. ఇద్దరు ఇంజనీర్ నెంబర్లు ఇస్తే ఆ ఇద్దరికి ఫోన్ చేస్తే ఇద్దరు లేవలేదు. ఒక వారం రోజుల తర్వాత రామారావు గారు ఫోన్ చేశారు. రామారావు గారిని తీసుకొచ్చి పైన మా ఇంటి మీద పిరమిడ్ కట్టిద్దామని చెప్పి అంటే, మీ అమ్మాయి ప్రాబ్లం తగ్గాలంటే అది కట్టి తగ్గే వరకు చాలా లేట్ అవుతుంది, మీకు నేను స్టాండ్ పిరమిడ్స్, సిమెంట్ పిరమిడ్స్ తెచ్చిస్తా అని చెప్పని ఒక పిరమిడ్ తెచ్చిచ్చారు. అది ఆ రోజులో 18,000 రూపాయలు పెట్టి తీసుకున్నాను నేను. ఆ పిరమిడ్లో అక్కడికి పోతే ఎలా ఉందో మన ఇంట్లో తెచ్చిన చిన్న పిరమిడ్లో కూడా అలాగే ఉంది శక్తి. ఆ శక్తి ద్వారా క్లియర్ అవుతాను. ఇంకా ఫాస్ట్ క్లియర్ కావాలంటే ఏం చేయాలంటే, అప్పుడు ఇంకా బాల్స్, క్రిస్టల్స్ ఎక్కువ ఉన్న వాటిలో ఎనర్జీ ఎక్కువ వస్తుందని చెప్పని అంటే, సరే ఉంటే ఇవ్వండి సార్ అన్నాను. 60 బాల్స్ పెట్టి తయారు చేసి ఇచ్చారు. అది ఆ రోజుల్లో 90,000 పెట్టి తీసుకున్నాను. దాంట్లో చాలా ఫాస్ట్గా క్లియర్ అయిందండి. ఈ ప్రాబ్లం అంతా క్లియర్ అయ్యే వారికి డిసెంబర్ వచ్చింది. డిసెంబర్లో అప్పటి వరకు పత్రి సార్ గారి గురించి కానీ, మన సొసైటీ గురించి కానీ నాకేమీ తెలియదు. నేను కూడా మెడిటేషన్ అప్పటి వరకు చేయలేదు. మా అమ్మాయి చేసేది, మా మేడం సపోర్టింగ్ పోయేది, నేను కార్లో తీసుకుపోయి వాళ్ళని కూర్చోబెట్టి వచ్చేవాడిని. అట్లా ఒక నెల రోజుల వరకు, 15-20 రోజులే పోయి వచ్చేవరకు చాలా వరకు క్లియర్ అయింది. అంతకుముందు లేవలేని పొజిషన్లో ఉన్న ఆమె లేచి కూర్చోవడం వల్ల ఈ శక్తి బాగుంది కదా అనే ఉద్దేశంతో నేను సార్తోని 24వ తారీఖు నైట్ ఇక్కడి నుంచి కడతాల్ వెళ్ళాము. కడతాల్లో ఆ ఆ సమూహాన్ని, జన సమూహాన్ని చూశాను. ఆ రోజు భోజనం అక్కడే జరిగింది. పత్రిసారిని కూడా పరిచయం చేసుకోలేదు, ఎందుకంటే ఆ జన సమూహంలో మనం ఎంత స్టేజ్ మీద చూశాను. భోజనం చేశాము, ఇంటికి వచ్చాము. ఇంత జన సమూహము. మా అమ్మాయి ప్రాబ్లం చాలా చిన్నది, అంతకుముందు నాది చాలా పెద్దది. వాళ్ళల్లో జరిగిన మార్పులు, వాళ్ళు చెప్పే మార్పులు అన్నీ వినేవారికి ఒక్కొక్కళ్ళు చెప్పే కథలు వింటా ఉంటే చాలా కథల్లాగా అనిపించేది.
ఏంటి ఇంత మార్పు జరుగుతుందా? అప్పటి వరకు పూర్తిగా క్యూర్ కాలే కదా, రిజల్ట్ స్టార్ట్ అయింది అని చెప్పి నేను డిసెంబర్ 25కి పోయి వచ్చాను. పోయి వచ్చినాక ఈ శక్తి ఇంత శక్తి అద్భుతంగా ఉంది కదా, దీన్ని అందరికీ పరిచయం చేయాలనే కాన్సెప్ట్ మీద మా ఇంట్లో అప్పుడు రిపేరింగ్ చేసినప్పుడు సిమెంటు, బ్రిక్స్, ఇటుకలు అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. అంటే సిమెంట్ మాదే అనుకోండి, హోల్సేల్ దీనని, కాకపోతే మిగిలిపోయినాయి. వాటితో ఏమన్నానంటే రామారావు గారితో, సార్ మనం కొన్ని పిరమిడ్స్ తయారు చేద్దాము, ఇంత అద్భుతంగా పనిచేసేటి కొంతమందికి పరిచయం చేద్దాము, వీటిని మన సొసైటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇద్దామని చెప్పని స్టార్ట్ చేసామండి. 108 పిరమిడ్లు జనవరి 1 స్టార్ట్ చేసాము. ఫిబ్రవరి 18 కల్లా 11వ తారీఖు 18వ తారీఖు 108 పిరమిడ్లు తయారు చేయించామండి. ఆ 108 పిరమిడ్లు తయారు చేయించినప్పుడు మీటింగ్ పెట్టించారు. రాయ జగపతి రాజు గారు వైజాగ్ నుంచి వచ్చారు ఓపెనింగ్. ఆ రోజు మీటింగ్కి ఇటు మన జిల్లాలో ఖమ్మం జిల్లా కానీ, వరంగల్, హైదరాబాద్, ఇటు వైజాగ్ నుంచి కూడా వచ్చారండి. ఇటు హైదరాబాదు, రామగుండం ఈ ఏరియా నుంచి ఒక 100 మంది పైన వచ్చారండి మాస్టర్స్. వాళ్ళందరూ మాస్టర్స్ వచ్చేవారికి ఈ శక్తి చూసేవారికి ఇలాంటి పిరమిడ్స్ ఎక్కడా లేవని చెప్పి వాళ్ళు అనటము, దీంట్లో రిజల్ట్ బాగుందని చెప్పటము, వాళ్ళు చేసిన ధ్యానం ద్వారా, వాళ్ళు చెప్పే అనుభవాల ద్వారా ఇది ఇంత అద్భుతంగా పనిచేసే శక్తిని మనం ఆపద్దు అని చెప్పని ఇక కంటిన్యూ చేస్తా అని చెప్పి ఆ రోజే ప్రామిస్ చేశాను. 100 పిరమిడ్లు కాదు, 1000 పిరమిడ్లు అయిన వరకు తయారు చేస్తా అని చెప్పని అన్నాను. ఆ రోజు సిమెంట్ పిరమిడ్స్ తయారు చేయడం అంటే చాలా కష్టం అండి, ఎంతో రిస్క్తో కూడుకున్నది. అయినా సరే తయారు చేయించాను. అవి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా చాలా కష్టం అండి. ఎక్కడికి పంపించాలన్నా మా కార్లో ఇచ్చి పంపించడము, లేకపోతే ఆటోలో ఇచ్చి ఎంత దూరం బెంగళూరు వరకు కూడా పంపించాము. ఇటు బెంగళూరు, ఇటు రాజమండ్రి, రాఘవ జిల్లాలో, ఏపీ తెలంగాణలో 2 జిల్లాలలో ఎక్కడికి కావాలంటే అక్కడికి 18 పీసులు వేసి పంపించేవాళ్ళం అండి. ఆటో ఖర్చు ఎంతైనా సరే పంపించేవాడిని, ఎందుకంటే అది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ శక్తిని ఇక వదిలిపెట్టద్దని చెప్పని ఆ రోజు నుంచి దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసాం. మొదట్లో 4,000 రూపాయల పిరమిడే తయారు చేసామండి. 18,000 రూపాయలకు ఉన్న పిరమిడ్లో వచ్చే ఎనర్జీని మనం అన్పాలిష్డ్ క్రిస్టల్స్ పెట్టి 4,000 అందరికి అందుబాటులో వచ్చేటట్టు తయారు చేసామండి. అదే 90,000 రూపాయలు పెట్టి కొన్న క్రిస్టల్ పిరమిడ్ ఎనర్జీ వచ్చేది 16,000లో తయారు చేసామండి. దాని నిండా క్రిస్టల్స్ పెట్టడం వల్ల దాంట్లో వచ్చే క్రిస్టల్స్ ఎనర్జీ ఎంత ఉందో దీంట్లో అంతే వచ్చింది. అవి వాటి ద్వారా చాలా అద్భుతమైన రిజల్ట్స్. దీంట్లో నెలకు వచ్చే రిజల్ట్ దాంట్లో వారం 10 రోజులు రావటం, 6 నెలలకు వచ్చే రిజల్ట్ నెలకు రావటం, అంటే రోగాల స్టేజ్ని బట్టి క్లియరెన్స్ అనేది ఫాస్ట్ వచ్చేది, ఎక్కువ క్రిస్టల్స్ ఉన్న దాంట్లో. ఆ టైం లోపల నేను ధ్యానమా చక్రం ప్రోగ్రాంలో చిన్న చిన్న పిరమిడ్స్, మెరకాబా పిరమిడ్స్ హరికృష్ణ గారు అమ్మేవారు. నా ఖమ్మం వారిది కూడా, వారు కూడా నాకు పరిచయం. అంతకుముందు ఈ సొసైటీలో ఎవరు పరిచయం లేదండి, వారు పరిచయం అయ్యారు. వారు కూడా ఈ మెరకాబాస్ చిన్నవి తీసి చేతిలో పెట్టి చేయించటము, వాటిల్లో కూడా ఎనర్జీ ఉందని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటే నెట్లో ఫారిన్ కంట్రీస్లో కూడా రీసెర్చ్లు బాగా జరిగినాయండి. ఆ నెట్లో సమాచారం ఉంది. అయితే ఈ పిరమిడ్లో ఇంత శక్తి ఉంది, మెర్కాబాలో ఇంకా శక్తి ఉంది కదా, దీని రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పని మేము దీనికన్నా ముందు మేము జనవరిలో మొదలు పెట్టాము. ఫిబ్రవరిలో మీటింగ్ అయిపోయింది. జూన్లో ఋషికేశ్ వెళ్ళామండి. 2017లో ఋషికేశ్ వెళ్ళినప్పుడు ఋషికేశ్లో మారం శివప్రసాద్ గారు పరిచయం అయ్యారు. మేము అప్పటికే 1000 పిరమిడ్ల దాకా తయారు చేసామండి. అంటే ప్రాంగణంలో 1000 పిరమిడ్ల దాకా తయారు చేసాము. మనం పంపించడం మాత్రం అప్పటికి 150-200 పిరమిడ్లు క్రిస్టల్స్ పెట్టి, అంటే ముడి సరుకు తయారైపోయింది, పిరమిడ్ ఆకారం తయారైపోయింది, క్రిస్టల్స్ పెట్టడం గిట్ట కాలేదు. ఆ టైంలో మేము ఇంత వర్క్ చేస్తున్నాం అని చెప్పని సార్కి తీసుకుపోయి చెప్పారు. సార్ చూసి ఏమయ్యా ఇంత వర్క్ జరుగుతుందా అని చెప్పని, నేను వస్తున్నానయ్యా అని చెప్పని సారు ఆ జూన్లోనే, అంత ఎండాకాలంలో మా ఇంటికి వచ్చారండి. ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చి ఆ రోజు మా ప్రాజెక్ట్కి వచ్చి చూశారు. ఆ రోజు 3 రోజులు మా ఇంట్లో ఉన్నారు. 3 నిద్రలు. మేడం గారు కూడా వచ్చారు, పత్రి మేడం గారిని కూడా పిలిపించారు 3వ రోజు.
మీటింగ్ పెట్టించారు మా దగ్గర. ఆ రోజు నుంచి వర్క్ ఆపకుండా కంటిన్యూయేషన్ చేసుకుంటూ వెళ్తున్నామండి. దగ్గర దగ్గర 2000 మందికి ఆ సిమెంట్ పిరమిడ్స్ సప్లై చేయడం జరిగింది. జ్ఞానమహాచక్రం ప్రోగ్రాంలో 600 పిరమిడ్లు సార్ పెట్టించారు 2017 డిసెంబర్లో. అలాగే గుంటూరులో వెంకటరామయ్య గారు, లక్ష్మణరావు గారు మా సార్ బర్త్డే రోజు 100 పిరమిడ్లు తెప్పించి పెట్టారు. అప్పటి వరకు నాకు పిరమిడ్ శక్తి గురించి ఈ రిజల్ట్ ఉంటుంది అనేది కూడా తెలియదు. పిరమిడ్ గురించి నేను పుస్తకాలలో ఈజిప్ట్ పిరమిడ్ గురించే చదివాను తప్ప ఇది ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పి మాత్రం తెలియదు. ఏ డాక్టర్ చేయలేని పని మన పిరమిడ్ చేస్తాను కదా అనే పని నేను తయారు చేసుకుంటూ వెళ్ళాను. అవి తీసుకుపోయిన వాళ్ళందరూ కూడా నేను మొదట్లో 108 పిరమిడ్లు ఫ్రీగా ఇచ్చేవాడిని, మీరు వాడుకోండి తర్వాత ఇచ్చేయండి. తీసుకున్న వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, చాలా వరకు డబ్బులు ఇచ్చారు, కొంతమంది తెచ్చిచ్చారు, చాలా తక్కువ మంది తెచ్చిచ్చారు. అంటే తెచ్చిచ్చిన వాళ్ళని వద్దనలేదు, తెచ్చిన వాళ్ళని అడగలేదు, అలా ఇచ్చుకుంటూ వెళ్ళామండి. నేను సిమెంట్ బిజినెస్లో ఎన్నో రకాల ఆటుపోట్లు తిన్నాను. దీనికి పెట్టే ఖర్చు ఎంత అని చెప్పని ఆ రోజునే ₹1,00,000 నుంచి స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ₹1,00,00,000 దాకా పెట్టానండి ఇన్వెస్ట్మెంట్. తర్వాత మెర్కాబా పిరమిడ్స్ శక్తి తెలిసినాక మెర్కాబా పిరమిడ్స్ పెద్ద స్టాండ్ మీద తీసుకురావాలని చెప్పని, స్టాండ్ మీద కన్నా ఇంటి మీద కట్టాలని మా ప్రాజెక్ట్లో 7 మెర్కాబా పిరమిడ్లు కట్టించాం. ఫస్ట్ మెర్కాబా పిరమిడ్ స్ట్రక్చర్ వేయగానే పత్రి సార్ దగ్గర నుంచి రామారావు గారు, మా మేడము, నేను ముగ్గురం ఉన్నాము. వర్క్ స్టార్ట్ చేసినాం, వెల్డింగ్ స్టార్ట్ చేసినాం. వెల్డింగ్ స్టార్ట్ చేసి వెల్డింగ్ కంప్లీట్ అయ్యే టైం లోపల నాకు అర్జెంట్ పని పడి నేను బయటికి వెళ్ళాను. ఆ టైం లోపల స్ట్రక్చర్ అయిపోయింది. సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఏం జరుగుతుందయ్యా అక్కడ అని. అంటే ఇట్లా స్ట్రక్చర్ వేశారని చెప్పి రామారావు గారు అన్నారు. అంటే అంత పని జరుగుతుందా అని చెప్పి నేను వస్తున్నానే అని చెప్పని తెల్లారికల్లా సార్ వచ్చారు. ఆ తెల్లారి మార్నింగ్ సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకుని పోయి ఆ మెర్కాబా పిరమిడ్ కింద సార్ అరగంట సేపు ధ్యానం చేయించారు. సారుని మా పాప అడిగిందండి, మెర్కాబా పిరమిడ్స్ అందరూ మాకు తెలియదు, మేము కావాలని చెప్పి వేయించాము, శక్తి ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పని, మరి ఇవి కంటిన్యూ చేయొచ్చా సార్ అన్న. ఎస్ కంటిన్యూ అన్నాడు సార్. అట్లా 7 మెర్కాబా పిరమిడ్లు వచ్చాయి మా ఇంటి మీద, మా ప్రాజెక్ట్ మీద. మాది అది సిమెంట్ గోడౌన్ అండి. అది కూడా వింతగా జరిగిందండి. నేను 2084లో మా కుటుంబంలో నుంచి నేను బయటకు వచ్చి నా సొంత వ్యాపారం స్టార్ట్ చేసినాను. ఆ రోజుల్లో 200 ఇన్స్టాల్మెంట్ మీద మా కస్టమర్స్, మాది జనరల్ స్టోర్ అండి, అప్పుడు సిమెంట్ వ్యాపారం కూడా అప్పుడు స్టార్ట్ చేయలేదు. ఆ రోజు మా కస్టమర్స్ ఫ్యాన్సీ స్టోర్, ఒక టీచరు ఈ ప్లాట్ల బిజినెస్ చేస్తుంటే నెలకు ₹200 నేను మెటీరియల్ వాడుతున్నా కదా, నా మెటీరియల్కి నీకు డబ్బులు ఇవ్వను అని చెప్పి ప్లాట్ అంట కట్టాడు. అలా 24 నెలల తర్వాత అది రిజిస్ట్రేషన్, 84లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ యొక్క ప్లేసే ఈరోజు ఈ విశ్వానికి ఉపయోగపడుతుంది. ఇదంతా ప్లానింగ్ అంతా మనది కాదు కదా, అనుకోకుండా జరిగిపోతుంది, మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది అని చెప్పి దాన్ని ఆపకుండా ఆ 7 పిరమిడ్లు దాని మీద కట్టించాను ఫోర్స్గా. మా ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకుండా, ఎవరికి బాధ అనిపించినా కానీ ఒక్కటి కట్టేయాలి. కానీ ఎందుకు అని అంటే, లేదు లేదు మనకు ఆఫీస్కి పనికి వస్తుంది, అందరికీ పనికి వస్తుంది అని చెప్పి 7 పిరమిడ్లు కట్టించాను. ఆ 7 పిరమిడ్లలో ఫస్ట్ పిరమిడ్లో స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ కాలేదండి, వర్క్ కూడా కంప్లీట్ కాలేదు, క్రిస్టల్స్ కూడా పెట్టలేదు. పెట్టకముందే సత్యనారాయణ గారు అని చెప్పి మన జగిత్యాల నుంచి వచ్చారండి. మాస్టర్ ఆయన, ఓల్డ్ సీనియర్ మాస్టర్ ఆయన వచ్చి వారు మన పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేశారు 2 గంటలు. వారు పోయినాక కొన్న రోజుల తర్వాత ఫోన్ చేసి, మీ ఇంటికి వచ్చి పోయినాక నాకు సొరియాసిస్ ఉందండి, ఇలా చేంజింగ్ స్టార్ట్ అయిందండి అన్నాడు. ఇంత వర్క్ చేస్తుందా ఇది, ఓన్లీ స్ట్రక్చరే అని చెప్పని, ఫుల్ క్రిస్టల్స్ పెట్టడం వల్ల ఎనర్జీ బాగా పెరుగుతుందని చెప్పి నాకు ప్రూఫ్ అయింది. దీనికి కూడా క్రిస్టల్స్ పెడితే ఎలా ఉంటుందని చెప్పని 7 రకాల క్రిస్టల్స్ ఒక్కో దాంట్లో ఒక్కో స్టేజ్లో పెట్టుకుంటా పోయాను. అది మాకు తెలియకుండానే వర్క్ అనేది
చేయటం జరిగింది. మూలాధారం కాడ నుంచి సహస్రారం వరకు అలా డిజైన్ చేయబడ్డదండి. అలాగే చక్రాసు, కలర్స్, డిజైనింగ్ చేయటం వల్ల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఎనర్జీ వచ్చింది. ఇవన్నీ పిఎంసిలో సారు, పత్రి సారు ప్రతి సంవత్సరం 2 టైమ్స్ మా దగ్గరికి వచ్చేవారు. ఇట్టించి పోయినప్పుడల్లా వచ్చి మా ప్రాజెక్ట్కి వచ్చిపోయేవారు. ఆ రోజు సారు పిఎంసి వాళ్ళని పంపించి షూటింగ్ చేయించారు. షూటింగ్ చేయించినాక రెస్పాన్స్ మా ప్రాజెక్ట్కి వచ్చి ఒక్కొక్కళ్ళు రావటము, ఉండటము, తిరుపతి నుంచి కూడా వచ్చి 3 రోజులు ఉన్నారు. వాళ్ళు కార్ వేసుకొని వచ్చి 3 రోజులు ఉన్నారు. ఇంత అద్భుతంగా నడుస్తుందా అనేది కూడా ఏం తెలవకుంటే నేను చేసుకుంటే వెళ్ళాను. రిజల్ట్స్ చూసారు అబ్నార్మల్గా. ఈ మెరకాబా పిరమిడ్స్లో పిరమిడ్స్ కన్నా చాలా వేగవంతంగా జరుగుతుంది. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ సార్ మీరు స్టాండ్ మీద కూడా తీసుకురావాలి అని అంటే ఇక స్టాండ్ మీద ప్రయత్నం చేశాము. స్టాండ్ పిరమిడ్స్, ఆ స్టాండ్ పిరమిడ్స్ తయారు చేయడం మొదలుపెట్టినాక ఒక 1 year పట్టింది. అది ప్రయోగాత్మకంగా చేసి అప్పుడు దగ్గర దగ్గర కింటా బరువు వచ్చింది. కింటా బరువు అంటే పంపడం కష్టం, ఎక్కడికి పంపాలన్నా. దాన్ని ప్రయత్నం చెంగా 60 కిలోలు తీసుకొచ్చాం వెయిట్. ఆ 60 కిలోల మెరకాబా పిరమిడ్స్ దగ్గర దగ్గర 200-300 మందికి పంపించామండి, ఆటోలలో పంపించాం అంతటా. ఈ పిరమిడ్స్ కన్నా చాలా వేగవంతంగా దాంట్లో రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు మీరు 7 చక్రాస్ వేశారు, 7 చక్రాస్లలో 7 ఎనర్జీస్ ఉన్నాయి, ఈ స్టాండ్ పిరమిడ్కి లేదు కదా ఎలా అని చెప్పి 2-3 నన్ను అడిగారు. అడగటం వల్ల అప్పుడు నాకు ఇంకా ఎలా చేయాలని చెప్పి ఆలోచన మీద ఫ్లెక్స్ మీద 7 చక్రాస్ ప్రింట్ చేసి 7 చక్రాస్ పిరమిడ్ కుర్చీలో వేసి కూర్చోబెట్టడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందండి వర్క్. ఎనర్జీ సిస్టమ్స్ మారిపోతాయి. ఇదంతా పర్సనల్ రీసెర్చ్, ఎంతో మంది మీద రీసెర్చ్ చేయటం వల్ల తెలిసిందండి. ఇది తెలిసినాక మా అమ్మాయి గారు ఇంకా లైట్ వెయిట్ తీసుకురావాలనే సంకల్పం మీద లైట్ వెయిట్ WPVC మెటీరియల్లో మా అమ్మాయి చాలా ప్రయత్నం చేయటం వల్ల అవి తయారు చేయగలిగటం స్టార్ట్ చేశాము. 2019 డిసెంబర్లో సిమెంట్ పిరమిడ్స్ వచ్చాయి. 20 డిసెంబర్లో ఈ యొక్క లైట్ వెయిట్ పిరమిడ్స్ వచ్చాయి. ఈ లైట్ వెయిట్ పిరమిడ్స్ వచ్చిన కాడ నుంచి 7 చక్రాస్, శ్రీచక్రం దాని మీద వేయటం వల్ల ఇంకా ఎనర్జీ పెరిగిందండి. ఆ ఎనర్జీస్ పెరగటం వల్ల మనము ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్, ఏ రకమైన హెల్త్ ఇష్యూ అయినా సరే 100% క్లియర్ అవుతుంది. ముఖ్యంగా నాన్ వెజ్, కోడిగుడ్డు, పుట్టగొడుగులు, ఎల్లిక, ఈ 4 బంద్ చేసి కూర్చున్న వాళ్ళకి డాక్టర్లు చేతులు ఎత్తేసిన కేసులు కూడా 100% క్లియర్ అవుతున్నాయి. ఇంత అద్భుతమైన శక్తి, ఇది ఆపకూడదని చెప్పని మనం తయారు చేసుకుంటూ వస్తున్నవాడిని. దీనివల్ల ప్రతి ఇంట్లో ఎన్నో మంచి పాజిటివ్ ఎనర్జీతోని చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు ఇన్ని రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి నాకు అర్థం కాలేదు ఫస్ట్లో. మొదట్లో ఓన్లీ హెల్త్ ఇష్యూస్ మీదనే నేను ఫోకస్ చేశాను. హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి కదా అని చెప్పని ఆపకుండా, ఒక డాక్టర్ చేయలేని పని మన పిరమిడ్ శక్తి ద్వారా ఎన్నో రకాల డాక్టర్లు చేసే పని, ఎంతో మంది డాక్టర్లు చేసే క్లియర్ కానీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి కదా అని చెప్పి చేసుకుంటూ వెళ్ళాను. పిరమిడ్ శక్తి గురించి తర్వాత నేను ఎన్ని మార్పులు జరుగుతున్నాయి, పత్రిసారి వీడియోలు చూడటము, అందరి వీడియోలు చూడటము. అప్పటి వరకు నేను చేసేవాడిని కదా, నేను 24 hours నాది బిజీ లైఫ్. 18 hours నేను 30 years నుంచి కూడా వర్క్ చేసేవాడిని. మాకు సిమెంట్ సప్లై, లెక్కలు చూసుకోవడము, కలెక్షన్ పోవడం అంతా నేనే చేసేవాడిని. అందువల్ల నాకు టైం దొరకకపోయేది. తర్వాత మా బాబు చేతికి వచ్చాడు. మా బాబు చేతికి వచ్చినాక మా బాబుకి సిమెంట్ వర్క్ షేర్ చేశాను. మా ఫోను వాడికి షిఫ్ట్ అయిపోయింది, నేను రోజు మాట్లాడే యాక్టివిటీస్. దాని తర్వాత నేను దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. తర్వాత లైట్ వెయిట్ తయారు చేయడం వల్ల లైట్ వెయిట్ ఇవ్వాలి ప్రపంచం మొత్తానికి, ఎక్కడికంటే అక్కడికి ఈజీగా 1 week లోపలనే సప్లై చేయగలుగుతున్నాం. ఎవరు ఆర్డర్ పెట్టినా వాళ్ళ ఇంటికి కాస్ట్ ఇస్తున్నామండి. 2030 వరకు నేను చేద్దాం అనుకున్నానండి. అదే కాస్ట్ 2020లో స్టార్ట్ చేసిన కాస్ట్, అది ఎంత ఖర్చు పెరిగినా సరే మా ఫారం నుంచే పెట్టుకుందామని సంకల్పం మీద. దానికి GST ఉంది, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్. ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగానే డెలివరీ ఇస్తున్నాం, ఓన్లీ కాస్టే తీసుకుంటున్నాం. ఫారిన్ కంట్రీస్ మాత్రం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడుతున్నాయి. ఫారిన్కు సప్లై చేసాము, 40 దాకా అమెరికా పోయి, లండన్ పోయినాయి,
లండన్ కూడా ఒక 7-8 తీసుకుపోయాయి. సింగపూరు, జర్మనీ, దుబాయ్, ఈ 5 కంట్రీలకు మనం సప్లై చేసామండి. ఎక్కడికి పోయినా అద్భుతమైన రిజల్ట్స్ అండి. విఎంసి సీమా మేడం గారు లాస్ట్ 1 year బ్యాక్ నాతోని ఇంటర్వ్యూ తీసుకోవటం వల్ల అప్పుడు ఈ శక్తి గురించి, ఈ వచ్చే రిజల్ట్ గురించి చెప్పేవారికి, మేడము నాకు వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి, నేను ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పని మేడం తీసుకుంది. ఆ నెంబర్స్ తీసుకున్న కాడి నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు, నేనేమైనా ఒక పిరమిడ్ వెనక కొన్ని రోజుల తర్వాత మాట్లాడేవాడిని. ఏంటి రిజల్ట్ అంటే, చాలా బాగుందండి అని చెప్పేవారు. అంతే. ఇక ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పేవాళ్ళు, చెప్తే వాళ్ళని సరి చేసేవాడిని. ఏం ఏంటి పరిస్థితి, మీ ఫుడ్ ఆహార నియమాలు ఏంటంటే, అప్పుడప్పుడు వెల్లుల్లిపాయ బయటికి పోయినప్పుడు తినటము, ఇట్లా తీసి పక్క పెట్టి తినటము, అలాంటి వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదండి, నా అబ్జర్వేషన్లో తేలింది. అప్పుడు నేను అప్పటి నుంచి ఖచ్చితంగా అవి తినేటట్టయితే తెచ్చుకోవద్దు, మీరు కూర్చోవద్దు, అవి 100% బంద్ చేస్తేనే తీసుకోవాలి, లేకపోతే వద్దు, రిజల్ట్ రాదని చెప్పేవాడిని. అలాగే ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు 100% అలాగే రిజల్ట్ వచ్చింది. కరోనా టైం లోపల, ఫస్ట్ టైం కరోనా టైం లోపల అన్ని సెంటర్స్ బంద్ చేశారండి ఖమ్మంలో. మా సెంటర్ మాత్రం ఓపెన్ చేసింది. 7 పిరమిడ్స్కి వచ్చి మెడిటేషన్ చేసే వాళ్ళలో క్యాన్సర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు ఆ నెల లోపల. ఆ మార్నింగ్ పూట తెల్లవారుజామున వచ్చి చేసుకునేవాళ్ళు. ఆ టైం లోపల చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఒకతనికి తగ్గలేదు. ఆయన ఆహార నియమాలు ఏంటంటే ఎల్లుల్లిపాయ తీసి పక్క పెట్టి తింటున్నాడట. ఇక అప్పటి నుంచి ఆయనకు తగ్గట్లేదు అని చెప్పని ఆయన అనటం వల్ల, నువ్వు నువ్వు అది కూడా చేయొద్దు, అసలు వండని పదార్థం తింటా అంటే వచ్చి కూర్చో, లేకపోతే కూర్చోవద్దు, ఫలితం రాదు అని చెప్పాను. ఆ రోజు నుంచి బంద్ చేశాడు. ఆయన మళ్ళీ వారం 10 రోజుల లోపలనే నా ప్రాబ్లం క్లియర్ అయిందని చెప్పారండి. ఆయనకు కడుపుల నొప్పి, ఆ కడుపుల నొప్పి ప్రాబ్లమే తర్వాత క్లియర్ అయింది. అంటే ఎల్లుల్లిపాయ కూడా ఇంత పని చేస్తుంది కనుక ఆ రోజు నుంచి ఖచ్చితంగా చెప్తున్నాండి, అవి బంద్ చేసిన వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుంది. ఇది నా యొక్క ప్రయాణం అండి. మేడం చెప్పండి. చాలా బాగుంది సార్. అంటే మీ పాప కోసము పిరమిడ్ ధ్యానం కోసం వెళ్ళినారు. తను చేసి ఆ రిజల్ట్ పొంది మీరు ఎంతో మందికి మీ అమ్మాయి పొందిన అంటే ఏదైతే లాభం ఉందో ప్రపంచానికి పంచినారు సార్. చాలా బాగుంది సార్. మన ద్వారా జరిపించబడుతుంది మేడం. అవును సార్. అందరికీ ప్రతి ఒక్కరికి మీ ద్వారా అందించబడింది. అందరూ కూడా ఆ రిజల్ట్ పొందినారు సార్. 100% బంగారు. అది ఒకటే కాదు మేడం, ఎవరింటికి పోయి రెమెడీ పోయినా కానీ వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు మెడిటేటర్ ఉన్న మెరకాబా పిరమిడ్స్ పోయినాక చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఎలా జరుగుతుందంటే, వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు మెంబర్స్ ఉంటే ఒకళ్ళు మెడిటేటర్ అయ్యి మిగతా వాళ్ళు నాన్ మెడిటేటర్స్ అయితే, వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయితే ఆటోమేటిక్గా వెజిటేరియన్గా మారడము, వాళ్ళలో తినేవాళ్ళు తగ్గించుకోవడము, నిదానంగా క్లోజ్ కావటం కూడా చాలా మందిలో జరిగింది. అవన్నీ కూడా ఇంటర్వ్యూస్లలో నాకు అర్థమైందండి. అవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే సార్, ఇది మీ వృత్తి కూడా దానికి సంబంధం అంటే కాదు. మీకు చాలా ఈజీ అయిపోయింది సార్ అది. అంటే ఆ ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఇట్లా మీరు ఆ బిజినెస్ చేసినారు కాబట్టి సిమెంట్ బిజినెస్ బిజినెస్ చేసినారు కాబట్టి చాలా ఈజీ అయిపోయింది సార్ ఇంకా మీకు కూడా. ఈజీ అయిపోయిందండి. లేదు అంటే మీరు అటువైపు వెళ్ళాలన్న ఆలోచన ఇంకా అంత ఫాస్ట్ గా రాదు కదా సార్. అవును సార్. ఇంకా నాది జనరల్ స్టోర్ అండి, ఫ్యాన్సీ స్టోరు. A to Z సామాన్లు అమ్మేవాళ్ళం. ఆ సామాన్లు అమ్ముకుంటా సిమెంట్ కూడా స్టార్ట్ చేశాం. సిమెంట్ స్టార్ట్ చేయడం వల్ల 84లో కంప్లీట్ సిమెంట్ ఆపేసి, జనరల్ స్టోర్ ఆపేసి హోల్సేల్ సిమెంట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాం. స్టార్టింగ్ 100 టన్నులతో స్టార్ట్ చేసి 5,000 టన్ను వరకు ఒక 1 year లోపలనే రీచ్ అయ్యానండి. మా డిస్టిక్ 2 డిస్టిక్లు అమ్మేవాడిని, వరంగల్, ఖమ్మం. స్టేట్ ఫస్ట్ డీలర్గా రాశి సిమెంట్లో ఉన్నాను. తర్వాత విష్ణు సిమెంట్లో ఉన్నాను. విష్ణు సిమెంట్లో స్టేట్ ఫస్ట్గా 3 years కంటిన్యూ వచ్చాను. తర్వాత పెన్నా సిమెంట్లో ఒక 8 years డైరెక్ట్ స్టేట్ ఫస్టే ఉభయ రాష్ట్రాలకి.
అదే సార్. అంటే మీరు సిమెంట్ డీలర్‌గా ఉన్నారు కాబట్టి మీరు ఇది ఇంకా ఆ, చేయడం చాలా ఈజీ అయింది సార్. అంటే చాలా ఈజీ అయింది. మాస్టర్స్ ఎలాగో మీ ద్వారా చేయించడానికి అంటే ముందే ప్రణాళికతో వచ్చినాము సార్. ఇక్కడికి ప్రణాళికతోనే వస్తాం తర్వాత కదా! అర్థమైంది మేడం, ఇదంతా ప్రణాళికే, విశ్వ అవును సార్. ప్రణాళికలో భాగమే. అవును మనం సార్. జరిపించబడదు అంటే నేను ప్రణాళికకు మీ వృత్తి కూడా తోడైపోయింది కాబట్టి ఎంతో బాగా అంటే ప్రపంచానికి ఇంత మంచిగా అందరికీ కూడా ఎన్నో లాభాలు అందించగలిగినారు సార్. అంటే వాళ్ళ హెల్త్ పరంగా గానీ, ఇప్పుడు శాకాహారులుగా మారడానికి ప్రతి దానికి కూడా చాలా తోడైపోయింది సార్. చాలా హెల్ప్ అయిపోయింది. ఎంతో కొత్త వాళ్ళండి. విఎంసి ఛానల్ చూసిన వాళ్ళు ఈ ఇయర్ లో జరిగిన ప్రయాణంలో ఈ విఎం అయితే అనుకున్నాం సార్ వీఎంసీ ఛానల్ అంటే 1, 2 వీడియోలు చూసినాను నేను. వీళ్ళేంటి మొత్తం కంప్లీట్‌గా మెర్కబా అని, శ్రీచక్ర అని దీన్ని అంటే ప్రమోట్ చేస్తున్నారా ఏంటి అన్నట్టు అనిపిచ్చి ఉండే మాకు. చాలా మంది అడిగారు, మేడం కూడా అడిగారు. మొదట్లో ఒక 7, 8 వీడియోలు చేసినాక మేడంని కూడా అడిగారట. సరే, మేడం ఏమన్నదంటే సత్యం ఉంది, సత్యాన్ని మాట్లాడుతున్నా నేను అని చెప్పి వాళ్ళని అన్నదట. తర్వాత ఎన్నో దగ్గర దగ్గర 100 పైన వీడియోలు వచ్చాయండి, ఇంకా ఉన్నాయి. మీరన్నట్టుగా ఎక్స్‌పీరియన్స్‌లు గూడా వాళ్ళు చెప్పడం అవి గూడా కొన్ని విన్నాను సార్ నేను. విన్నారా? అంటే ఎక్స్‌పీరియన్స్‌లు గూడా చెప్పినారు. అవి గూడా విన్నాను నేను. ఉమ్. ఇది ఒక్కటే కాకుండా ఇంటి చుట్టుపక్కల గొడవలు అయ్యేటి కూడా గొడవలు తగ్గిపోయాయండి. అంటే ఎక్స్‌పీరియన్స్ చెప్పియడం అంటే చెప్పడము అంటే సార్ ఇప్పుడు మనకు రిజల్ట్ వస్తే చెప్తాం గానీ, మనంతల మనంగా ఎక్స్‌పీరియన్స్ గూడా చెప్పం గదా చెప్పలేం సార్. కదా. ఆ! అలా అంటే మనకు పత్రి సార్ నేర్పించింది కూడా అదే గాబట్టి స్టార్టింగ్ ప్రతి డే నుంచి ఒక్కరు ప్రతి సారు మెడిటేషన్ స్టార్ట్ చేయగానే మైక్ ఇచ్చేవారు. నేను అవును సార్. నాకు మాట్లాడటం కూడా రాదు. సారు 2017 17లో స్టేజ్ మీద ప్రాంగణంలో పెట్టినప్పుడు స్టేజ్ మీద ఎక్కించి ఆ రోజు మైక్ ఇచ్చారు సార్ నాకు. స్టార్టింగే ఫస్టే ఆ రోజు మైక్లో మాట్లాడటమే స్టేజ్ మీద. మా ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురిని కూర్చోబెట్టి, మా పాపని, నన్ను, మా మేడంని కూర్చోబెట్టి మాట్లాడించారు. ఆ రోజు సార్ చెప్పేదాకా కూడా మనం పిరమిడ్స్ కోసమే వచ్చిన మా క్రాప్ సర్కిల్ మీద రీసెర్చ్ చేయటము. అలాగే మేము రోడ్ల మీద డివైడర్స్ మీద పెట్టామండి. మా దగ్గర మా కోర్టుకి ఎదురుగానే మా సందు, రోడ్ నెంబర్ 12 కవిరాజ్ నగర్లో ఉంటాం మేము. ఆ కోర్టు సరౌండింగ్ అవతల మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి, రెండో అబ్బాయి హరివిల్ అపార్ట్మెంట్లో ఉంటాడు. మావాడు రోజు అట్టించి వచ్చేటప్పుడు ప్రతిరోజు రోజు మొత్తంలో ఒక్కసారైనా అక్కడ యాక్సిడెంట్ కావటము మా ఆవిడ కంట్లో పడేది. నాన్న ఇక్కడ బాగా యాక్సిడెంట్ అవుతుంది, నేను మన వాళ్ళు పిరమిడ్స్ వల్ల యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పని అన్నారు. అంటే అప్పటికప్పుడు నైట్ 10:30, 11 టైం లోపల ఒక 2 పిరమిడ్స్ ఎవరి పర్మిషన్ లేకుంటేనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, రామారావు గారు, మేము అందరం కలిసి మా కార్లో పెట్టుకొని వచ్చి, డిక్కీలో పెట్టుకొని వచ్చి 2 సార్లు తిరిగినాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పిరమిడ్ తీసుకొచ్చి ఆ రోడ్డు మీద డివైడర్స్ మీద పెట్టాం ఆ నైట్. అట్లా తెల్లారి నుంచి మా బాబు రీసెర్చ్ మొదలు పెట్టిండు. ఆ మా బాబు, మా వాళ్ళు అందరూ ఎంక్వైరీలు చేయటం, యాక్సిడెంట్లు ఎట్లున్నాయి అక్కడ చుట్టుపక్కల షాపులలో, దానికి ఎదురుగా షాపులు ఉంటాయి కదా ఆ డివైడర్స్కి ఎదురు, అటుపక్క వాళ్ళని ఇంటి పక్క వాళ్ళని అడగటం చేయడం వల్ల యాక్సిడెంట్స్ ఆగిపోయినాయని చెప్పని మా ప్రూఫ్ దొరికిందండి. నాగపూర్లో జరిగిందని చెప్పని పేపర్ కటింగ్ ద్వారా మాకు ఎవరో చెప్పడం వల్ల మేము, మా బాబు విన్నాడు, మా మేడం విన్నది, వీళ్ళ ప్రోత్సాహం ద్వారా పెడదామని చెప్పంటే ఆ నైట్ పెట్టాం. ఆ 2 పిరమిడ్ల ద్వారా యాక్సిడెంట్లు ఆగినాయి అన్నాక మేము అప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర పోయి ఎంక్వైరీ చేసాం ఎలా ఉందని. అంటే సార్ సార్ అప్పుడు అప్పుడు డిఎస్పి నరేష్ రెడ్డి అని, అప్పుడు ఆయన ఎంక్వైరీ చేశాడు అక్కడ ఎలా ఉందని. సార్ సార్ ఎందువల్లనో కాదు ఈ నెలలో చాలా కంప్లైంట్స్ తగ్గినాయండి అన్నారు. అంతకుముందు యాక్సిడెంట్లు ప్రతిరోజు రక్తం చూసేవాళ్ళం, ఇప్పుడు మైనర్ ఆపరేషన్, చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితేనా అన్నారు. అప్పుడు సార్ అన్నారు కదా, మీరు ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయో అక్కడ అన్నిట్లో పెట్టండి. ఓకే సార్, మీరు ఇవ్వండి లిస్ట్ అని చెప్పంటే లిస్ట్ ఇచ్చారు. 100 పిరమిడ్లు పెట్టించాం. అప్పుడు మా పాప ద్వారా వాళ్ళందరికీ కూడా మెడిటేషన్ నేర్పమంటే వాళ్ళ స్టాఫ్ మొత్తాన్ని కూడా మెడిటేషన్ క్లాస్కి 2 రోజులు కండక్ట్ చేసుకున్నాం. వాళ్ళ టైం ఇవ్వడం కూడా 2 రోజులు ఇచ్చారు. ఆ 2 రోజులు పోయి మేము మెడిటేషన్ నేర్పాము. అప్పుడు వచ్చిన రిజల్ట్ ద్వారా స్టేజ్ మీద మేము చెప్పాము. చెప్పినప్పుడు రామగుండము ఏరియా వాళ్ళు అడిగితే మనం పిరమిడ్స్ ఇచ్చాము. తర్వాత సార్ కడతాల ఏరియాలో మాధవ్ మేడం చెప్పించి పిరమిడ్స్ పెట్టామనంటే అప్పుడు కూడా నేను పిరమిడ్స్ ఇప్పుడు ఇప్పటి వరకు నేను రోడ్ల మీద ఎక్కడ పెట్టినా కానీ నేను సిమెంట్ పిరమిడ్స్ ఫ్రీగానే ఇచ్చాను మేడం. ఇంకా 400 పిరమిడ్లు ఉంటాయి. అయితే ఎప్పుడైతే లైట్ వెయిట్ పిరమిడ్స్ తయారు చేసామో అప్పుడు సిమెంట్ పిరమిడ్స్ ఆపేసానండి వర్క్. ఎందుకంటే అది హెవీ వెయిట్,
పంపించడం కష్టము, ఎవరైనా వచ్చి ఇక్కడి నుంచి తీసుకుపోవాలి, కాస్ట్ పెద్ద తేడా లేదు. ఎందుకని చెప్పి అవి ఆపేశాను. సిమెంట్ పిరమిడ్స్ తయారు చేశాను కనుక ఇవన్నీ రోడ్ల మీదకి ఎవరికి కావాలంటే అంత ముందు ఫ్రీగా ఇచ్చాను. తర్వాత అనౌన్స్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫ్రీగా దగ్గర దగ్గర 2000 పిరమిడ్లు ఇచ్చాము. అంటే మీరు ఆ, మీ విజయవాడ ఖర్చు ఏరియాలో మీరు కూడా సొంతంగా పెట్టుకొని మీరు ఇంకా రోడ్డుది కూడా సార్ నిజంగా మీరు అది చెప్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి సార్ నిజంగా. అంటే అలాగే కదండి, ఎంత పొలంలో మంది ప్రాణాలు అంటే కోల్పోయేవారు, అంటే కొన్ని కొన్ని చోట్ల చాలా చోట్ల రోడ్ల మీద ఇలా ప్రమాదాలు జరిగే స్పాట్స్ ఉంటాయి సార్ ఖచ్చితంగా. అవునండి. ఆ! కానీ అలాంటి చోట పెట్టి నిజంగా అక్కడ గూడా అంటే మీరు పెట్టినారు. అక్కడ కరెక్ట్‌గా జరగకుండా ఉన్నాయి. అదంతా ఎక్స్‌పీరియన్స్ గూడా చేసినారు సార్. అంటే అలా ఉండడం వల్ల ఇంకోటేంటంటే ఎక్కడైనా పెట్టొచ్చు మనము. ఇలాంటి ప్రమాదాలని ఆపొచ్చు అనేది గూడా బాగా మనకి ప్రూఫ్ తెలుసుకున్నారు సార్. అయిపోయిందండి. అవును సార్. ప్రూఫ్ అయితే తేలిపోయింది. మన సొసైటీ వాళ్ళందరూ కూడా సహకారంతో ఎవరి మనము మాత్రం మన ప్లేస్లో ఫ్రీగా ఇచ్చాము, వాళ్ళు తీసుకెళ్ళి పెట్టడము. విజయవాడ ఏరియాలో కూడా పెట్టారండి. మొన్న రీసెంట్ లాస్ట్ ఇయర్ ఒక దగ్గర దగ్గర 80 పీసుల దాకా పెట్టారండి. అక్కడ కూడా వాళ్ళ పోలీసు వాళ్ళ ద్వారా. ఇవ్వడం అంటే అందరూ గూడా కొనుక్కోలేరు గదా సార్. అంటే ఎంతో మందికి మీరు అంటే పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేయడము, వాళ్ళు ఆరోగ్యం అయితేంది అన్ని రకాలు ఇప్పుడు శాకాహారంగా మారడము, ధ్యానం సరిగ్గా కుదరడము అన్నింటికి ఉపయోగపడేలాగా ఎంతో మందికి మీరు సొంత ఖర్చు ప్రాణం పెట్టుకొని తప్పించబడింది మేడం. మన ప్రణాళిక కాదు కదా అది, విశ్వ ప్రణాళిక. మా ప్రాజెక్ట్ కూడా అండి, అక్కడ మేము మేము ప్రాజెక్ట్ కట్టించినప్పుడు కంపెనీ గోడౌన్ కోసం అది కట్టించామండి. అప్పుడు బోర్ వేస్తే మా దగ్గర బోర్ పడ్డదండి. మా బోర్ వేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి, అదేంటి మా దగ్గర ఎక్కడ వాటర్ పడలేదే, మీ దగ్గర ఎట్లా వాటర్ పడ్డదని చెప్పి అన్నారు. అంటే బోర్ వేసేటప్పుడే ఒక 60 అడుగులనే పడ్డది, కాకపోతే 200 అడుగులు వేసాము. మేము 200-300 అడుగులు వేసాము, ఎక్కడ పడలేదు. ఆ చుట్టుపక్కల ప్లాట్ల వాళ్ళు, పొలాల వాళ్ళు, మా వెనకాల కూడా పొలాలు ఉన్నాయి, నీళ్లు పడట్లేదు మా దగ్గర ఏ బోర్ వేసినా అని చెప్పి మాట్లాడేవాళ్ళు. నేను పట్టించుకోలేదు. తర్వాత మనం 17లో, అప్పటికి కట్టి 4 ఇయర్స్ అయిందండి. 17లో పిరమిడ్ స్టార్ట్ చేసినాక కొన్నాళ్ళ తర్వాత అక్కడ ఎక్కడ వేసినా కానీ బోర్లు పడుతున్నాయండి. ఇలా అది నిర్మానుష్యమైన ప్లేస్లో మేము కట్టాము ఆ రోజు. ఊరికి 5 కిలోమీటర్ల ఖమ్మానికి. ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కూడా ప్లాట్లు తయారైనాయి, బిల్డింగ్లు తయారైనాయి. ఇప్పుడు సిటీకి ఆనుకొని ఉన్నది. ఇప్పుడు మాది దాటి కూడా పోతుంది. అలా ఇప్పుడు డెవలప్మెంట్ అయిందండి ఈ 5-6 ఇయర్స్ లోపల. 17 అంటే దగ్గర దగ్గర 8 ఇయర్స్. అయితే 3 ఇయర్స్ తర్వాత అక్కడ ఎక్కడ అంటే అక్కడ వాటర్ పట్టము ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. అంటే ఇది పిరమిడ్ శక్తి అనేది అనంతం అనేది ఇంకా అనంతమేనండి. ఎందుకంటే ఎవరింటికి పోతే వాళ్ళ ఇంట్లో పాజిటివ్గా మారటము, వాళ్ళ శాకాహార ర్యాలీలకు వెళ్ళటము, స్పిరిచువల్ వర్క్ గ్రోత్ పెరగటము, ఆర్థికంగా గ్రోత్ పెరగటము. ఎంతోమంది అసలు మేము ఇన్స్టాల్మెంట్ ఇస్తామని చెప్పని మా లోకల్ వాళ్ళు, మేము కొనుక్కోలేమండి అని చెప్పి తీసుకుపోయి, మేము కొన్నాళ్ళు వాడుకుంటామని చెప్పని తీసుకుపోయిన వాళ్ళు మొదట్లో సిమెంట్ పిరమిడ్స్ ఇచ్చినాం. వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళకు ఆర్థికంగా కలిసి రావటము, ఎన్నో రకాల ప్రమోషన్లు, వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ రావటము, బిజినెస్లో ఉన్న వాళ్ళు బిజినెస్ చేయటము. టైలర్స్, ఒక టైలర్ లలిత మేడం అని చెప్పి, శ్రీలలిత శ్రీలత శ్రీలత మేడం ముస్తాఫా నగర్ ఉంటారు. ఆ మేడము ఒక పిరమిడ్, సిమెంట్ పిరమిడ్, మెరకాబా పిరమిడ్ స్టార్టింగ్లో నేను నెలకు 2000 ఇస్తా అంటే, సరే తీసుకెళ్ళమ్మా అని చెప్పని ఇచ్చాను. ఆ అమ్మాయి మేడం తీసుకుపోయింది. ఆమె ఇంటికి తీసుకుపోయాక కొన్ని రోజులకే 2000-3000 ఇన్స్టాల్మెంట్స్ నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పి తీసుకుపోయింది. నెల లోపల డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చేసి 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఇల్లు కిరాయి తీసుకొని పిరమిడ్స్ కొని జానకేంద్రం స్టార్ట్ చేసింది మేడం. అంటే ఇంత అద్భుతంగా మార్పులు జరుగుతున్నాయి కదా, ఈ వర్క్ ఆపద్దని చెప్పని అన్నీ నాకు బూస్టింగేనండి. ఎవరు తీసుకుపోతే వాళ్ళ ద్వారా వచ్చిన రిజల్ట్ ద్వారా ఇది ఆపద్దు. ఎంతోమంది హాస్పిటల్స్, ఎంతోమంది డాక్టర్లు చేయలేని పని ఆటోమేటిక్గా చేస్తారు. అదే కాకుండా ఈ పిరమిడ్ ఎక్కడికి పోతే అక్కడ పాజిటివ్గా వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి. మరి ఇలాంటి వర్క్ ఎలా ఆపాలి? లేదు, నో. మనం ఎంత పని ఉన్నా సరే, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎప్పటికీ నీది అదే లోకమా, ఎవరొస్తే వాళ్ళతో మాట్లాడుకుంటా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటావు, మమ్మల్ని పట్టించుకో అని చెప్పి ఎన్నోసార్లు గొడవలైనాయి. ఎన్ని గొడవలైనా నేను ఆగకుండా నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మాత్రం
తర్వాత ఈ రిజల్ట్స్ అన్నీ చూసినాక మా బాబు కానీ మా వాళ్ళు కానీ ఎవరు మాట్లాడట్లేదు. మొదట్లో ఒక 1 or 2 years స్ట్రగుల్ బాగా ఉన్నది, తర్వాత లేదండి, తర్వాత హ్యాపీగా సాగుతుంది. కానీ సార్ ఇంకా ఇప్పుడు సేవ చెయ్యడము ఇది అంతా ఒకటే అయితే సొంతగా సొంతంగా ఒక 1 crore వరకు కూడా పెట్టి చేసి కూడా పంచినారు కదా సార్. అదైతే వాళ్ళు ఆర్థికంగా అయితేంది, మానసికంగా, హెల్త్ పరంగా అంటే ధ్యానంలోకి రావడం, ధ్యాన కేంద్రాలే పెట్టడము ఎంతో అంటే ఎంతో సేవ జరిగింది సార్ మీ ద్వారా. అది ప్రకృతి మనకి ఇచ్చింది మేడం. ఈ వర్క్ చేస్తామంటే ప్రకృతి హ్యాపీగా ఇస్తాను మేడం, ఎందుకంటే అది ప్రాక్టికల్ ట్రూ నాకు. ఆ, నేను ప్రతి సంవత్సరం మొదట్లో అంటే ప్రకృతి మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుంది తర్వాత విషయం గాని ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరు చేసినారు కదా సార్. అది చాలా గొప్ప సేవ సార్ ఇంకా. ఎక్స్పెక్టేషన్ ఎట్లా లేదంటే, నేను మా సబ్ డీలర్స్కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల లక్షల లక్షలు పెట్టుబడి పెట్టడం ఉంటుంది. ఒక లారీ అంటే ఆ రోజులో 1,00,000 నుంచి 2,00,000 రూపాయల మధ్యలో, చిన్న లారీ అయితే 1,00,000 రూపాయలు 2,00,000 దాకా అయ్యేది. కొంతమంది ఐపీఎల్ పెట్టారు, వాళ్ళ ఆర్థికంగా ఎఫెక్ట్ పడటము, వాళ్ళ అప్పులు పెట్టిన రాకపోవటము, అలా ప్రతి సంవత్సరం 25-30 లక్షలు పోయేది. దీన్ని పెట్టింది ఎంత? వాళ్ళ వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళు దెబ్బతిన్నారు. ఈ పిరమిడ్ రావటం వల్ల ఎంతో మంది ఆరోగ్యాలు బాగవుతున్నాయి, ఎంతో మంది పాజిటివ్గా మారిపోతున్నారు, ఎంతో మంది మన సొసైటీకి పనిచేస్తున్నారు. మరి ఇంత రిజల్ట్ జరిగినప్పుడు ఇదెంత అనే ఆలోచన మీద నేను చేసుకుంటూ పోయాను. ఈ రోజు కూడా వర్క్ కాపట్లేదు మేడం, కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. 18 మంది వర్కర్స్ ఇప్పుడు కంటిన్యూ వర్క్ నడుస్తుంది మేడం. ఎవరు అప్పుడంటే మనం ఆర్డర్ ఇస్తే 4 రోజులు పట్టేది, 15 రోజులు పట్టేది. ఇప్పుడు అలా కాదు మేడం, ఆర్డర్ ఇస్తే సేమ్ డే పంపించడం జరుగుతుంది, వితిన్ 1 వీక్లో వెళ్తారు. వాళ్ళు 1 మంత్ లోపలనే మెరకాబా పిరమిడ్ పోయినాక వాళ్ళ స్పిరిచువల్ వర్క్ గ్రోత్ పెరుగుతుంది. వాళ్ళు అప్పటి వరకు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారు. విన్నాను సార్. అంటే దాని కింద కూర్చుంటే మామూలుగా ఒక అమ్మ భాషలో ఏంటి అంటే ఆ శక్తి దూకేస్తుంది అన్నట్టుగా చెప్పినారు. విన్నాను నేను. మొత్తం మెరకబా కింద కూర్చుంటే శక్తి మొత్తం ఇట్లా ఫ్లో అవుతుంది, దూకేస్తుంది సహస్రారం నుంచి. అంటే ఒక 10 నిమిషాల్లోనే అలా జరుగుతుంది అని విన్నాను సార్ అది నేను. కడతాల్లో మేము 2018లో మెరకాబా పిరమిడ్స్ 18 స్టాల్లో పెట్టినప్పుడు మా డైరీలో రాశారండి, ప్రతి ఒక్కరు రాశారు. ఏమని? కడతాల్ పెద్ద పిరమిడ్లో వచ్చిన కింగ్ చామర్లో కూర్చుంటే వచ్చే ఎనర్జీ 100% దీంట్లో ఉందని. అది స్టిల్ నౌ మొన్న లాస్ట్ ధ్యానమా చక్రం ప్రోగ్రామ్ కూడా సేమ్ అలాగే రాశారు మేడం. ప్రతి సంవత్సరం డైరీ ఉంది ఇప్పటి వరకు మన దగ్గర, ప్రతి ఒక్కరు అదే రాశారు. ఈ రోజు వరకు కూడా మీకు 100% మన పిరమిడ్లో, నేను గొప్ప చెప్పడం కాదు, అది విశ్వం ఎందుకు అట్లా ప్లానింగ్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు వరకు కూడా ఎవరింటికి పోతే వాళ్ళ ఇంట్లో కడతాల్ పెద్ద పిరమిడ్లో కూర్చున్న ఎనర్జీ, బెంగళూరు కింగ్ చాంబర్లో కూర్చున్న, కడతాల్ కింగ్ చాంబర్లో కూర్చున్న వచ్చే ఎనర్జీ 100% వస్తుంది మేడం. రిజల్ట్ అంత 100%కి వస్తుంది. మరి అది ఎలా జరుగుతుందో ప్రణాళిక నాకు తెలియదు. సార్ అయితే చాలా బాగుంది సార్. పాప రిజల్ట్ కానీ, మీది మీ సేవ కానీ అంతా కూడా చాలా చాలా అంటే ఈరోజు అంటే ఇంతగా కూడా చేయగలుగుతారా ఒకరు అనేది మేము తెలుసుకున్నాం సార్ అసలు మీ నుంచి. అంటే మన ద్వారా జరిపించబడింది మేడం. నేను ఎన్నో కష్టాలు మేడం. నేను వితౌట్ 1 NB మా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను మేడం. నా యొక్క బర్త్ చాలా పెద్ద కుటుంబం నుంచే బర్త్ అయింది. కాకపోతే నేను మా ఫాదరు పంచుకున్నది మాట, మా ఫాదరు మా బాబాయి కిలోల కొద్ది బంగారం పంచుకున్నారండి. వెండి ఇత్తడి లారీల కొద్ది పంచుకున్నారట, మా తాతగారు పంచిచ్చిందట. అలాంటి స్టేజ్లో ఉన్నవాడిని నేను బయటకు వచ్చేటప్పుడు వితౌట్ 1 NB వచ్చానండి. నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు మా నాన్నగారు. అప్పటికి అన్ని కథం చేశాడు, అంటే ఆ ఫ్రెండ్ సర్కిల్తోని అలా చేశాడు. ఆ స్టేజ్ నుంచి వచ్చిన కనుకనే నేను ఇది చేయగలిగాను, లేకపోతే చేయలేను. నాకు కూడా అలాగే ఇస్తే నేను ఎందుకు వచ్చేవాడిని? ఇదంతా అయితే ఇంకా ఈ భాగం ఉంటుంది. సిమెంట్ డీలర్ గా కూడా ఉన్నారు కదా సార్. అంటే అందులో కూడా మీకు లాక్స్లలో బిజినెస్ జరుగుతూ ఉంది కాబట్టి స్టార్టింగ్ నా మీకు స్టేజ్, ఇది కూడా ఆ స్టార్టింగ్ స్టేజ్ నేను చెప్పేది, స్టార్టింగ్ లో నేను వితౌట్ 1 NB ఉన్నవాడిని. అప్పులు చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే జనరల్ స్టోర్ నడుస్తుంది, కాకపోతే అప్పుడు 30,000 రూపాయల స్టాక్ ఇచ్చాడు, 30,000 రూపాయల అప్పులతో నాకు షాప్ హ్యాండ్ ఓవర్ చేశాడు మా ఫాదర్. దాంతో చిన్నగా చిన్నగా అక్కడ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయడం, మా తాతగారు ఒక 5,000 రూపాయలు నాకు వితౌట్ ఇంట్రెస్ట్లో ఒక 2 years వరకు ఉంచుకోరని చెప్పి ఇచ్చాడు. దాంతో నా బూస్టప్ జరిగింది.
ఫ్రెండ్స్, ఎదురుగా షాప్ వాళ్ళు, పక్క షాప్ వాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు బదులు అడుక్కోవటము, అలా చేసిన వాడిని. అలా చేసి ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇది విశ్వ ప్రణాళికలో భాగంగా కాకపోతే ఏంటండి నాది. అవును సార్. అది 100% ప్రణాళికే సార్. అయితే ఏంటంటే మీరు అంటే ఆహ్, బయటికొచ్చేసి గూడా అప్పులతో గూడా బిజినెస్ చేసి అంటే ఇదంతా ప్రణాళికలో భాగమే సార్. అంటే ఇంట్లోంచి బయటికొచ్చినారు. మళ్ళీ తర్వాత మీరిట్లా జనరల్ స్టోర్ బిజినెస్ పెట్టినారు. అందులో గూడా అప్పు చేసి గూడా మళ్ళా సిమెంట్ డీలర్‌గా ఇలా వెళ్ళి అందులో ఏంటంటే మళ్ళా ఇది కొంత లాక్స్‌లో, క్రోర్స్‌లో బిజినెస్ జరిగింది గదా సార్ మీకు. అవును, అంటే అవును. అందులో పెట్టే దాంట్లో ఏముంది వస్తే వస్తుంది, పోతే పోతుంది అని అందులో పెడుతున్నాము. ఆలోచన లేదండి. పోతే చాలు, వాళ్ళు బాగుంటే చాలు. ఎవరు అడిగినా కానీ అర్ధరాత్రి పూట అయినా సరే, పగులైనా సరే, వాళ్ళ ఇంటికి పోయి పెట్టి వచ్చేవాళ్ళండి. మా కార్లో పెట్టుకొని, నేను డిక్కీలో పెట్టుకొని, నేను ఒక డ్రైవర్ని తీసుకొని పోవటము, లేకపోతే రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గారు నేను ఇద్దరు కలిసి పోవటము, అలా వాళ్ళ ఇంటికి పోయి పెట్టి వాళ్ళతో మెడిటేషన్ చేయించి రావడం. మొదట్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడంటే ఇప్పుడు కూడా ఆ ఇంట్రెస్ట్ ఎంత కలిగి, కాకపోతే పరిస్థితి టైమింగ్ మారిపోయింది. ఇప్పుడు ఎంప్లాయీస్ని పెట్టడము, ఎంప్లాయీస్ ద్వారా జరిపేయడం జరుగుతుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఉన్నారు మాట్లాడతారు సార్. ఇంకా ఎవరికేమైనా డౌట్స్ ఉన్నా పిరమిడ్స్ గూడా ఎంత కాస్ట్ అని అడుగుతున్నారు. ఇంకోటేంటంటే మీ నంబర్ గూడా ఇవ్వండి సార్ ఇంకా. ఒ ఒకసారి అందరూ నోట్ చేసుకుంటారు. 94401 చెప్పండి సార్. 94401 60071. సార్ 9440164471. 0071. 60071 సార్. అంటే 3 నెంబర్లు ఉన్నాయి కానీ ఒక నెంబరే చెప్పాను. ఓకే సార్. మేడం, డౌట్స్? సార్ పిరమిడ్ కాస్ట్ ఎంత అని కూడా పెట్టినారు సార్. పిరమిడ్ కాస్ట్ మామూలుగా సిమెంట్ పిరమిడ్ అయితే 4,000 రూపాయల నుంచి స్టార్ట్ అయిందండి. 4,000 నుంచి 16,000 వరకు ఉన్నాయి. ఇది మెరకాబా పిరమిడ్స్ మాత్రము 12,000 నుంచి 28,000 వరకు ఉన్నాయి. 12, 16, 20, 28 4 రకాలు. సైజ్ అంతా ఒకటేనండి. సైజు అంటే డిఫరెన్స్ సార్ ఇంకా అందులో ఏంటి? దాంట్లో క్రిస్టల్స్ పెరిగిన కొద్దీ ఎనర్జీ పెరుగుతుందని చెప్పాను కదా. అవును సార్. మెటీరియల్ 12,000, 16,000కు లైట్ వెయిట్ ఉంటుంది. డబ్ల్యూపీవీసీ మెటీరియల్ లైట్ వెయిట్. అంటే అందులో క్రిస్టల్స్ తక్కువ ఉంటాయా సార్ మనకి? క్రిస్టల్స్ తక్కువ ఉంటుంది, ఎనర్జీ తగ్గుద్దండి. ఓకే. అయితే స్టాండర్డ్ మోడల్ మాత్రం ఒకటే 28,000 తయారు చేస్తున్నాము. మిగతా ఏమన్నా కావాలంటే ఆర్డర్ మీద చేసిస్తాము. మొదట్లో చేసాము కానీ అవి మూమెంట్ చాలా తక్కువ ఉన్నాయండి. తీసుకపోయినా కానీ ఎనర్జీ చాలా తక్కువ ఉందని చెప్పని మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడము ఇలాంటివన్నీ జరిగింది. మొదట్లో ఐరన్ స్టాండ్ మీద ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ మీద ఇస్తున్నాము. మీకు ఏది కావాలన్నా అది సప్లై చేస్తుంది. 20,000 28,000 రెడీగా ఉన్నాయండి. 20,000 దానికో ఐరన్ స్టాండ్తోని ఇస్తున్నాము. 28,000 మాత్రం స్టీల్ స్టాండ్ ఇస్తున్నాము. దీని మీద 7 చక్రాస్ 3 చక్రం ఉంటుందండి. 28,000 దాంట్లో 20,000 దాంట్లో ఉండదండి. ఓన్లీ క్రిస్టల్స్ ఉంటాయి, ఫుల్ క్రిస్టల్స్ ఉంటాయి. కానీ 7 చక్రాస్ చేయటం వల్ల ఎనర్జీ మారిపోయింది. అంటే మెరకబా పైనే శ్రీచక్ర గుండా సార్ ఇంకా? శ్రీచక్రం కూడా కార్వింగ్ చేసి ఉంటుందండి. ఒక పక్క శ్రీచక్రము, మూలాధార కాంచి సహస్రానికి 7 చక్రాస్, మొత్తం 8 చక్రాస్, లోపల 4 చక్రాస్, పైన 4 చక్రాస్ ఉంటాయండి. అంటే మెరకబా శ్రీచక్ర రెండు మనకు ఒకే దాంట్లో వస్తున్నాయి. ఒకే దాంట్లో 28,000 లో అయితే ఒకే దాంట్లో వస్తుంది. విత్ క్రిస్టల్స్. విత్ 1,000 ప్లస్ క్రిస్టల్స్ ఉంటాయండి. కొద్దిగా పెద్ద ఎక్కిన అనుకోండి 1,000 చిల్లర ఉంటాయి. కొద్దిగా అంటే చిన్న ఇంతకు ముందు మీరు క్లాస్ లో చెప్పినప్పుడు ఏం చెప్పినారంటే అది షేప్ అవుట్ అంటే షేప్ చేసినవి చెయ్యనివి అన్ని కూడా అలా చేస్తారా సార్? ఇందులో షేప్ చేసినవి ఉంటాయా? షేప్ ఏంటి మేడం? అంటే స్మూత్ గా ఉంటాయి కదా సార్? కాదు కాదు, పాలిష్ పడితే మనకు కాస్ట్ పెరుగుతుంది, ఎనర్జీ తగ్గుతుంది మేడం. ఇప్పుడు నేను మొదట్లో మీకు 90,000 రూపాయల పిరమిడ్ నేను తెప్పించాను చూడండి. అవును సార్. 90,000 పాలిష్డ్ క్రిస్టల్స్ అవి. ఓకే సార్. కాస్ట్ పెరుగుతుంది కానీ ఎనర్జీ మనం 16,000లోనే తయారు చేసాము. ఆ 16,000లో అన్పాలిష్డ్ క్రిస్టల్స్ పెట్టడం వల్ల రా పాలిష్ అంటే ముడి బియ్యం లాగా, పాలిష్డ్ బియ్యానికి ముడి బియ్యానికి నేను రాజుగారి ఆశ్రమంలో నేను రాజుగారిని ఫాలో అయ్యి నేను ముడి బియ్యం తినేవాడిని. అట్లా నాకు అర్థమైంది ఈ ముడి బియ్యం వల్ల మనకు ఎనర్జీ బాగుంటుంది కదా, అలాగే ఈ డిమ్ పాలిష్లో ఎలా ఉంటుంది అని చెప్పని డిమ్ పాలిష్ మీద రీసెర్చ్ మొదలుపెట్టాను. అవి ఆ పాలిష్డ్ క్రిస్టల్స్ 90 బాల్స్ దానికి
ఈ ముడి బియ్యం ఈ ఈ రా క్రిస్టల్ పెట్టాను. పెట్టడం వల్ల ఎనర్జీ పెరిగింది. ఆ ప్రాక్టికల్గా మనం మొదట్లో మన కొన్న పిరమిడ్లో 18,000 పిరమిడ్లో కూడా క్రిస్టల్స్ పెట్టడం వల్ల ఎనర్జీ పెరగటము చూశాను కనుక ఆ రీసెర్చ్ ద్వారా నా రీసెర్చ్ ద్వారా ఈ అతి తక్కువలో తీసుకురాగలిగామండి. ఈ రా క్రిస్టలే వాడుతున్నాండి. అసలు అసలు వేస్ట్ వేరే పాలిష్డ్ క్రిస్టల్ వాడటం మనకు మామూలుగా మనకి పాలిష్డ్ క్రిస్టల్స్ ఏంటంటే మనకి బాల్స్ లాగా అలా అమ్ముతారు కదా సార్, అంటే హ్యాండ్ లో పెట్టుకొని ఇలా ధ్యానం అవునండి, చేయనీకి. అవును, అలా మనకు మామూలుగా ధ్యానమా చక్రాలప్పుడు కూడా స్టాల్స్ అవును, లో పెడుతూ ఉంటారు. అవునండి. అవును సార్. అంటే పాలిష్డ్ క్రిస్టల్ కన్నా మన రా క్రిస్టల్లో ఎనర్జీ ఎక్కువ ఉందండి. ఇది ప్రాక్టికల్ ట్రూ, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మా ప్రాజెక్టులో అన్ని రకాలు ఉన్నాయండి. 4,000 పిరమిడ్ కాడ నుంచి 90,000 పిరమిడ్ కూడా ఇప్పుడు తయారు చేసి నేను కూడా తయారు చేశాను. 90,000 ఆ రోజుల్లో నేను అది దగ్గర దగ్గర పాలిష్డ్ క్రిస్టల్ చేయటం వల్ల అతి తక్కువలో 45,000కే తయారు చేశాము. సార్ వీళ్ళకి ఒక్కసారి ఏంటంటే అసలు పిరమిడ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇప్పుడు క్యాప్ పిరమిడ్ ఏంటి గ్యాస్ ఇలా పిరమిడ్స్ ఒక్కసారి చేయట్లేదు మేడం. అవి మీరు చెయ్యట్లేదు సార్, ఒకసారి వాటి గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మనకు పిరమిడ్ క్లాసే కదా ఇది, పిరమిడ్ లాభాలు. మొదట్లో మనకు ప్లాస్టిక్ పిరమిడ్స్ తోని స్టార్ట్ అయినాయండి. అలాగే రాగి పిరమిడ్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను తయారు చేయలేదు, కాకపోతే మన సొసైటీలో వాడుతున్నారు. సొసైటీలో అమ్మే వాళ్ళు ఉన్నారు చాలా మంది. నెల్లూరు సునీల్ గారు వాళ్ళకి ఏముంటాయి అనేది ఒకసారి, క్యాప్ పిరమిడ్ ఏంటి, గ్యాప్ పిరమిడ్స్, వాటర్ ఫిల్టర్ పిరమిడ్ ఇవి ఉంటాయి కదా సార్, ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్ డీటెయిల్. కంటి మీద పెట్టుకునే పిరమిడ్స్, మెడకు పెట్టుకునే పిరమిడ్స్, మంచం కింద పెట్టుకొని పడుకునేది రాగి పిరమిడ్స్ మన శ్రీనివాసరావు గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు తయారు చేస్తున్నారు. మంచాల మీద పిరమిడ్స్ మా మా దగ్గర ఓన్లీ సిమెంట్ పిరమిడ్స్ మొదట్లో చేసాము. సిమెంట్ కావాలంటే ఇస్తాము. ఇప్పుడు తయారు చేసినవి ఉన్నాయి, అవి ఇస్తాము. అవి ఉన్నాక కూడా మనం లైట్ వెయిట్ తయారు చేస్తున్నాము. లైట్ వెయిటే పిరమిడ్స్ మనం ఇప్పుడు ఇస్తున్నాము. మన దగ్గర మాత్రం ఓన్లీ మెరకాబా పిరమిడ్సే ఇస్తున్నాం అండి. ప్రతి దాంట్లో ఎనర్జీ ఉందండి. ఎనర్జీ లేనిదంటూ లేదు, ప్రతి పిరమిడ్లో ఉంది. కాకపోతే ఇప్పుడు ఆటో మీద జర్నీకి ఫ్లైట్ జర్నీకి, రాకెట్ మీద జర్నీకి ఎలా ఉంటుందో అలా ఉందండి. మనది మెరకాబా పిరమిడ్ హైయెస్ట్ ఎనర్జీ వచ్చేవరకు రాకెట్ లాంటి జర్నీ అండి. ఇది మాస్టర్ సారు ప్రతి ఇంట్లో చెప్పండి. ప్రాక్టికల్ ట్రూత్స్. మాస్టర్ సార్ చెప్పిన క్లాస్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదు ఇంకా పిరమిడ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, దాని శక్తి గురించి ఏమైనా డౌట్ ఉందా కూడా అందరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు 1 by 1. ఎవరికి ఏం డౌట్ లేదా, అందరూ క్లారిటీగా అర్థమైపోయినట్టే ఉంది. లక్ష్మీపతి సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ బాగా చెప్పారు సార్ పిరమిడ్స్ గురించి. సార్ ఇది ఇంట్లో పెట్టుకునేదే కదా సార్, ఇప్పుడు మీరు చెప్తా 28,000 అన్నట్టు కూడా? అవునండి, ఇంట్లో పెట్టుకునేది. ఓకే సార్, చాలా బాగుంది సార్ మీరు చెప్పిన స్పీచెస్. మీరు ఎవరండి? సార్ మదనపల్లి సార్. ఏం పెళ్ళి? మదనపల్లి. మదనపల్లిలో కూడా మనం మెరకాబా పిరమిడ్స్ ఇచ్చినామండి. ఆ చుట్టుపక్కల ఓకే సార్. ఎక్కడైనా ఉంటది, మీరు ప్రాక్టికల్ గా సార్. వెళ్ళి కూర్చొని చూడొచ్చండి. ప్రతి ఊర్లో మాక్సిమం ఉన్నాయండి. ఎవరికి ఓకే సార్. సరే ప్రాక్టికల్ త్రూ వాళ్ళ అక్కడికే వెళ్ళి కూర్చొని చూసుకోవచ్చండి. ఎవరి ఇంటికైనా సరే పిలిస్తే నెంబర్ ఇస్తాను, మరి వెళ్ళి సార్ సార్ మదనపల్లి ఎవరికి ఇచ్చారు, ఏమన్నా ఐడియా ఉందా సార్? మీరు నెంబర్ 10:30 తర్వాత 11 తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయండి సార్, మీకు సరే సార్. నెంబర్ ఇస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.